హలో ఆల్, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ హేమ. ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇవాళ సొసైటీలో చూసుకుంటే ఎంతోమంది రిలేషన్షిప్ పరంగా కూడా ఎన్నో డ్యామేజెస్ లైక్ డివోర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన కపుల్ ఎన్నో గొడవలు పడడం, అది కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 year 2 yearకే గొడవలు పడడం లాంటివి జరుగుతున్నాయి. లైక్ భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత, లైక్ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత చక్కగా కలిసి ఉండాలన్నా, మరియు వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఏర్పడాలన్నా ఎలా ఉండాలి సార్? ఏం చేయాలి వాళ్ళు దానికోసం? బాగుందండి. ఇది చాలా మంచి విషయం. ఇది పెళ్ళి అయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది, పెళ్ళి చేసుకోవాలన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అవును సార్. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండాలంటే, లేదా మంచి బాండింగ్ ఏర్పడాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా విషయాలు వీళ్ళు పాటించాలండి. ఓకే, అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే సార్. మొట్టమొదటిగా మేమేం చెప్తున్నామంటే, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు, పెళ్ళైన తర్వాత మిత్రులు ఒకరిని అర్థం చేసుకోమని చెప్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు చెప్పడానికి. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. ఒక సైకాలజిస్ట్గా నేనేం చెప్తున్నానంటే, అర్థం చేసుకోవటం అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియని విషయాలు తెలుసుకోవాలండి ఫస్ట్. అంటే భార్య ఏం చేయాలి, భర్త గురించి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, ఆ విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా తెలుసుకోవాలన్నమాట. అట్లనే భర్త కూడా భార్య గురించి విషయాలు తెలుసుకోవాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవటం అంటే తెలుసుకున్న తర్వాత వాటిని అంగీకరించాలండి. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలి, మరి ఏ ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పెరిగిన వాతావరణం అండి, ఎన్విరాన్మెంట్. భార్య కానీ భర్త కానీ అసలు ఏ వాతావరణంలో పెరిగారు. అంటే వీళ్ళు పేరెంట్స్ దగ్గర పెరిగారా, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగారా, లేదా రిలేషన్స్ దగ్గర పెరిగారా. ఎందుకంటే ఈ పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు బిహేవియర్ డిఫరెంట్ ఉంటుందండి. లేదా కొంతమంది మరి వీళ్ళు విలేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చారా, టౌన్ నుంచి వచ్చారా, సిటీ నుంచి వచ్చారా, ఇది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే వాళ్ళని అర్థం చేసుకోవడం మనం ఈజీ అవుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే, వీళ్ళని ఎలా పెంచారు, అంటే పేరెంట్స్ ఈ అబ్బాయిని కానీ పెంచిన విధానం ఏంటి, అది కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది చాలా గారవంగా పెంచుతున్నారు, ఎలాంటి పనులు నేర్పట్లేదు, వాళ్ళు పనులు చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మనం వాళ్ళని ఆ మోల్డ్ చేసుకోవటం ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇద్దరు కూడా పెరిగిన వాతావరణము చక్కగా తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే అలవాట్లండి. భార్య అలవాట్లు భర్త తెలుసుకోవాలి, భర్త అలవాట్లు భార్య తెలుసుకోవాలి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు అంటాం. అంటే మరి ఇతనికి ఏ టైప్ ఆఫ్ ఆహారం అంటే ఇష్టమో, కొంతమందికి అవుట్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, కొంతమంది హోమ్ ఫుడ్ ఇష్టం ఉంటుంది. మరి హోమ్ ఫుడ్ ఇష్టం ఉన్న వ్యక్తికి పెద్దగా అవుట్ సైడ్ అంటే మరి ఆయన ఒప్పుకోడు కదా. సో కాబట్టి ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా వాళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్స్. ఇప్పుడు కొంతమంది పెళ్లి చూపులు ఎప్పుడు ఏం చెప్తారంటే, డ్రింక్ చేస్తామంటే క్యాజువల్గా డ్రింక్ చేస్తుంటారు. మరి ఇప్పుడు తర్వాత పెళ్ళిందో కొంతమంది రెగ్యులర్గా డ్రింక్ చేస్తుంటారు. ఈ అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలండి, వీళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏంటి. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారండి, ఈ మధ్య సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారండి, అది కూడా తెలుసుకోవాలి. ఆఫీస్ నుంచి వస్తారు, వచ్చి సెల్ ఫోన్లో అతుక్కుపోతున్నారు. మరి అదేవిధంగా ఉంటే మరి భార్యతో టైం గడపలేరు కదా, మరి భార్య సెల్ ఫోన్లో ఉంటే భర్తతో టైం గడపలేదు కదా. కాబట్టి వీళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీళ్ళ అవసరాలు కోరికలు ఉంటాయండి. ఇప్పుడు భార్యకు కొన్ని అవసరాలు కోరికలు ఉంటాయి, అట్లానే భర్తకి కొన్ని అవసరాలు కోరికలు ఉంటాయండి. సో భర్తకి ఏమేమి అవసరాలు కోరికలు ఉన్నాయో భార్య తెలుసుకోవాలి. అదేవిధంగా వైస్ వర్సా భర్త కూడా భార్య అవసరాలు కోరికలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ ప్రేమ ఆప్యాయతను ఇద్దరికి అవసరం అండి. ఇద్దరికి అవసరం అన్న సంగతి తెలియాలండి. ఆ తెలియకపోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఈ నీడ్స్, డిజైర్స్, అవసరాలు, కోరికలు ఒకసారి మనం అడగలేము, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలండి. సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మల్లెపూలు అంటే బాగా ఇష్టం అనుకోండి, చెప్పలేం కదా. సో హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు నాకు మల్లెపూలు చాలా ఇష్టం ఉంది, బాగుంటుంది, నాకు తీసుకురా అంటే ఆయన తీసుకొస్తాడు. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఏం చెప్పరు అనమాట.
చెప్పకుండా నా కోసం ఏం తేట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని ఆ టైప్ ఆఫ్ థింకింగ్ వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఎక్స్‌ప్రెస్ చేయడం ఎక్స్‌ప్రెస్ అన్నది చేయాలన్నమాట. ఇంపార్టెంట్. ఎక్స్‌ప్రెస్ చేయాలన్నమాట. ఎక్స్‌ప్రెస్ చేస్తే అవతల మనిషికి అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది. అవును సార్. అట్లనే భర్త కూడా తన అవసరాలని, తన కోరికలు భార్యకి ఎక్స్‌ప్రెస్ చేయాలట. ఆ ఎక్స్‌ప్రెషన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ తెలుసుకోవాలండి. ఇప్పుడు భర్తగా ఆయన ఉన్నాడు, ఆయన బాధ్యతలు ఏంటి, ఆయన విధులు ఏంటి అది తెలుసుకోవాలండి. కంపల్సరీ తెలుసుకోవాలండి. అదేవిధంగా భార్య కూడా తన బాధ్యతలు ఏంటి, తన డ్యూటీస్ ఏంటో తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఏమిటంటే అండర్స్టాండింగ్, అవగాహన పెరుగుద్ది అనమాట. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో తగ్గించుకోవాలి. ఈగోని అర్థం చేసుకోవాలి. అసలు భర్త ఏ ఏ విషయాల్లో ఈగో చూపిస్తున్నాడు, లేదా భార్య ఏ ఏ విషయాల్లో ఈగో చూపిస్తుంది తెలుసుకోవాలండి. లేకపోతే ఏమవుతుంది, ఇదే గొడవలో దారితీస్తుంది అన్నమాట. ఆ ఈగో తెలుసుకోవాలి. తర్వాత అసలు అది హెల్పింగ్ నేచర్ ఉందా లేదా అది కూడా తెలుసుకోవాలండి. భర్తకి హెల్పింగ్ నేచర్ ఎలా ఉంది, లేకపోతే భార్యకి హెల్పింగ్ నేచర్ ఎలా ఉంది, ఏ విషయాల్లో హెల్ప్ చేస్తుంది, ఇవి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నిటి గురించి చక్కగా రెండు వైపుల ఇద్దరు తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత భార్య ఏం చేయాలంటే భర్తలో ఉన్నటువంటి ప్లస్ ఏంటి, పాజిటివ్ ఏంటి, మైనస్ ఏంటి రాసుకోవాలండి. ఈ విషయాల్లో ఈయన ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి చక్కగా రాసుకోవాలన్నమాట. అదేవిధంగా భర్త కూడా రాసుకోవాలండి. భార్యలో ఆయన స్టడీ చేసిన తెలుసుకున్న వాటిల్లో ప్లస్ ఏంటి, మైనస్ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేస్తారో ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ భార్య తీసుకుందాం, అదే భర్త కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు భార్య ఏం చేయాలంటే భర్తలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రెండు రాసుకుంది కదా. ఫస్ట్ ఈ ప్లస్ పాయింట్స్ని అప్రిషియేట్ చేయాలండి, మెచ్చుకోవాలండి. భర్తలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క క్వాలిటీ అనేవి. ఓకే, తను టయానికి ఇంటికి వచ్చాడు, మెచ్చుకోవాలి. ఎస్, నువ్వు నా కోసం టయానికి వస్తున్నావు, అప్రిషియేట్ చేయాలన్నమాట. తన కోసం ఏమైనా తీసుకొస్తున్నాడు, అప్రిషియేట్ చేయాలి. ఓ నన్ను గుర్తుపెట్టుగా నా కోసం తెస్తున్నావు అని. ఎప్పుడైతే మనము ఈ ప్లస్ పాయింట్స్ని అప్రిషియేట్ చేస్తామో అప్పుడు భర్తకి భార్య మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా భర్త కూడా భార్య చేసే మంచి పనులు ప్లస్లను అప్రిషియేట్ చేయాలండి. అప్రిషియేట్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు భర్త మీద ఈ అమ్మాయికి ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అనమాట. అంటే అప్పుడు ఇద్దరు దగ్గర అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెగిటివ్స్ దగ్గర అనమాట. జనరల్గా ఏం చేస్తుంటారంటే నెగిటివ్స్ దగ్గర ఇక నెగిటివ్స్ ఐడెంటిఫై చేసి బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బ్లేమింగ్ గేమ్ వల్ల విడిపోవడం తప్పితే కలిసి ఉండడం జరగదండి. మేమేం చెప్తున్నామంటే మీరు నెగిటివ్ పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదా, ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఒకసారిగా మాట్లాడబాకండి. ఇప్పుడు భార్య ఉంది, భర్తలో ఒక నెగిటివ్ పాయింట్ గమనించింది. సపోజ్ రెగ్యులర్గా ట్రెక్ చేస్తున్నాడు అనుకోండి, ఇది ఒక నెగిటివ్ పాయింట్. ట్రెక్ చేసింది, ముందు ఏం చేసింది, మంచి పాయింట్స్ అని అప్రిషియేట్ చేసింది కాబట్టి భార్య అంటే ఒక విధమైన ఇంప్రెషన్ ఆయనకి ఏర్పడింది, మంచి ఇంప్రెషన్ ఉంది ఆయనకి. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఈమె డ్రింకింగ్ గురించి ఈమె ఒపీనియన్ ఏంటి, ఈమె అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, నాకు ఇది నచ్చదు, నాకు ఇలాంటి బాగుండదు, నాకు ఆ స్మెల్ నచ్చదు, ఏదో ఉంటాయి కదా. దీనివల్ల మనకి ఫ్యామిలీకి ముందు నష్టం వస్తుంది, నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసి నువ్వు ఇది సుమారుగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో తగ్గించుకొని మానుకుంటే బాగుంటుంది, ఇది నా అభిప్రాయము అని చెప్పి వదిలేయాలండి. చెప్పేసి తనకు ఆ 2-3 months టైం ఇవ్వాలండి. చాలామంది ఏం చేస్తారంటే చెప్పగలనే మారాలనుకుంటే అది కుదరదండి. ఓకే, సరే ఇప్పుడు ఈ అమ్మాయి 2-3 months టైం ఇచ్చింది, మరి భార్య మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి భర్త పాపం మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి కొద్దిగా మానేశాడు అనుకోండి. ఇప్పుడు భార్య ఏం చేయాలంటే మళ్ళీ భర్తను అప్రిషియేట్ చేయాలి. ఎస్, నా ఒపీనియన్ తీసుకొని నువ్వు చక్కగా మారావు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి కొంతకాలం గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇచ్చి రెండో నెగిటివ్ పాయింట్ ఎత్తుకోవాలండి. ఎత్తుకొని మళ్ళీ తన ఒపీనియన్ చెప్పాలి. చెప్పి మళ్ళీ టైం ఇవ్వాలండి. ఎందుకంటే వ్యక్తి మారాలన్నా టైం అవసరం అవుతుందండి. ఈ విధంగా ఒక్కొక్క నెగిటివ్ పాయింట్ని జాగ్రత్తగా కరెక్షన్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఇద్దరికి మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ మెల్లమెల్లిగా కరెక్షన్ చేసుకొస్తున్నాడు. ఇదే విధంగా భర్త కూడా ఫాలో అవ్వాలండి. ఆ భార్యను కూడా నువ్వు ఓవర్ నైట్ మారిపోవాలి, సపోజ్ ఆ అమ్మాయికి 9 o'clock లేసి అలవాటు ఉందనుకోండి, గారాభంగా పెరిగి నువ్వు రేపటి నుంచి 6 o'clock లేవాలంటే అది కుదరదు. అది అట్లా కాకుండా ఓకే, నీ చిన్నప్పటి నుంచి జీవితంగా అలవాటు అయింది కదా మీ పేరెంట్స్ వల్ల, మనకి చాలా పనులు ఉంటాయి కాబట్టి 9 నుంచి మెల్లగా 8 8 నుంచి 7కి వచ్చి ఇంకొక 3-4 monthsలో మెల్లమెల్లగా అడ్జస్ట్ అవ్వని చెప్పాడు అనుకోండి. ఏమై పాపం చక్కగా మెల్లమెల్లగా
అలవాటు ఎందుకంటే చేశారు. మంచిగా చెప్పాడు కదా, ఇక్కడేమి నెగిటివ్గా బ్లేమ్ చేయాలి. అవును సార్. చాలా మంది ఏం చేస్తారు, బ్లేమ్ చేస్తారనమాట. ఓ మీ పేరెంట్స్ని సరిగా పెంచలేదు, నువ్వు వేస్ట్, మీ ఫ్యామిలీ వేస్ట్, ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు ఫ్యామిలీ కలవలేరండి. అవును సార్. మనసులు కలవన్నమాట, ఆలోచనలు కలవరు. అవును. అందుకని మేము చెప్తుంటే ఆ బ్లేమింగ్ ఆపి భార్యకు కూడా మారటానికి టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఆమె మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ భార్యలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ భర్త మెల్లమెల్లగా కరెక్షన్ చేసుకుంటున్నాడు, అట్లానే భర్తలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మెల్లమెల్లగా కరెక్షన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఇద్దరికి అండర్స్టాండింగ్ పెరుగుద్ది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకరినొకరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో ఇప్పుడు రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎవరి బాధ్యతలను వాళ్ళు గుర్తించి ఒక చక్కగా మెరుగుతారో వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ బిల్డప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే, తెలుసుకున్నారు కదా, అంటే లైక్ మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తున్నాం, ఎలాంటివి మనం చేయకూడదు, అంటే సార్ చెప్పినట్టుగానే లైక్ ఒక నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ మనం నోట్ డౌన్ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇంకాస్త పెరుగుతుంది. సో దానితో మనకి డైవర్స్ అనే ఆలోచనలు కూడా మనకు రావు, ఎందుకంటే పాజిటివ్ ఏంటో మనకే తెలుస్తుంది, నెగిటివ్ ఏంటో కూడా మనకే తెలుస్తుంది. కాబట్టి సార్ చాలా చాలా చక్కగా వివరించారు దీని గురించి. దీన్ని బట్టి మీరు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, నమస్కారం.